చాలా ఓపెన్గా మాట్లాడుకున్నాను ఇలా. ఆటోమోటివ్ అండ్ టెక్ ఇండస్ట్రీలో 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అవుతాయి ఎప్పుడు. ఒకటి ప్రోడక్ట్ లాంచెస్. ఇందులో బ్రాండ్స్ వాళ్ళ సరికొత్త ప్రోడక్ట్స్ని, ప్రోడక్ట్ లైనప్స్ని లేదా ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ లైనప్స్ యొక్క అప్డేట్స్ గురించి మాట్లాడతారు. ఈ ఈవెంట్స్ యొక్క ఉద్దేశం మార్కెట్ చూపు మొత్తం బ్రాండ్ వైపు లాగడానికి. అండ్ ఈ ఈవెంట్స్లో ప్రోడక్ట్ ఈజ్ ద హీరో. ఈవెంట్లో జరిగే ప్రతి చిన్న విషయం ఆ ప్రోడక్ట్కి సంబంధించిందిగానే ఉంటుంది. ఇంకా సెకండ్ టైప్ ఉంది. ఇందులో ఎప్పుడో ఫ్యూచర్లో రాబోయే పాసిబిలిటీ గురించి అప్డేట్స్ షేర్ చేయడం అవుతుంది. ఇవి ఆ చెప్పిన డేట్కి రావచ్చు, రాకపోవచ్చు. అండ్ ఈ ఈవెంట్లో ఎటువంటి హీరో లేడు కాబట్టి ఆ ఈవెంట్ని ఎంటర్టైనింగ్ చేయడానికి లైవ్ షోస్ అండ్ ఈవెంట్స్ అండ్ కాన్సర్ట్స్ లాంటివి పడతారు. వీటి యొక్క ఉద్దేశం ఇది వరకు బ్రాండ్ వైపు చూసిన కళ్ళండి ఆ బ్రాండ్ని ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి మేము కూడా ఉన్నాము, మేము కూడా పనిచేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి గుర్తు చేయడానికి, టు స్టే రెలవెంట్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు ఓలా సంకల్ప్ 2025 ఈ సెకండ్ కేటగిరీకి సంబంధించింది. ఈ ఈవెంట్లో చాలా ఎక్సైటింగ్ విషయాలు ఉన్నాయి, చాలా ఫన్నీ విషయాలు ఉన్నాయి, అని కొన్ని విషయాలు ఉన్నాయి అవి చూసి రియల్లీ ఈ ఫీచర్లు ఎవరు అడిగారు అనిపించే విషయాలు ఉన్నాయి. ప్రతి చిన్న అప్డేట్ గురించి మాట్లాడదాం. అవి ఇవాళకి ఎలా రిలవెంట్గా ఉంటాయి, రేపటికి ఎలా రిలవెంట్గా ఉండబోతాయి, ఫార్ ఫ్యూచర్కి ఎలా రిలవెంట్గా ఉండబోతున్నాయి అనే ఆర్డర్లో మాట్లాడదాం. ఒకటి, ఓలా S1 Pro Plus ఇదే సంవత్సరం బిగినింగ్లో లాంచ్ చేసిన బండి 5.2 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తూ 4680 ఓలా ప్రొప్రైటరీ సెల్తో వస్తూ 320 km IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఈ స్కూటర్ని చాలా మంది బుక్ చేసుకున్నారు కానీ ఎవరికి ఇంకా డెలివరీ కాలేదు. అప్డేట్లు లేవు, బ్రాండ్ నుంచి లేదు, న్యూస్ లేదు, కస్టమర్ సపోర్ట్ నుంచి లేదు, యాప్ అండ్ వెబ్సైట్ ఎక్కడి నుంచి కూడా అప్డేట్ లేదు. అండ్ చికాకు పుట్టి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి ఒకటి, వాళ్ళు క్యాన్సిల్ చేసుకోలేకపోతున్నారు, లేదా క్యాన్సిల్ చేసిన వాళ్ళకి ఇంకా రీఫండ్ రావట్లేదు. ఫైనల్లీ ఇప్పుడు అప్డేట్ ఉంది. స్కూటర్ యొక్క డెలివరీ ఇదే సంవత్సరం దివాళీ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఆ స్కూటర్ ప్రైస్ కూడా తగ్గించారు, ఫ్రమ్ 2 lakhs to 1.7 lakhs. ఐ హోప్ ఈ స్కూటర్ గురించి ఎవరు కూడా ఫుల్ అమౌంట్ పే చేయలేదు అని చెప్పి. ఎందుకంటే పే చూస్తుంటే కనుక మీరు ఇప్పుడు వచ్చే ఆఫర్ ప్రైస్ కంటే కూడా 30,000 ఎక్స్ట్రా పే చేశారు ఆ స్కూటర్ గురించి. ఐ హోప్ మీరు పూర్తిగా పే చేయలేదు. ఇంకా రోడ్స్టర్ X Plus 9 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తూ 501 km ఆఫ్ IDC రేంజ్ క్లెయిమ్ చేసే బైక్ మీద కూడా అప్డేట్ ఉంది. అండ్ ఆ బైక్ ని కూడా ఇదే సంవత్సరం దివాళీ నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తున్నారు. వాటి ప్రైస్ కూడా తగ్గించారు, ఫ్రమ్ 2.25 lakh to 1.9 lakh. కానీ టు బి హానెస్ట్ ఈ బ్యాటరీని ఇంకా ఎవరు కూడా అసలు రియల్ రేంజ్ లో ట్రై చేయలేదు, రియల్ కండిషన్స్ లో పరీక్షించలేదు. ఆ బ్యాటరీ వల్ల ఎంత రేంజ్ వస్తుంది, ఎంత పెర్ఫార్మెన్స్ వస్తుంది, బ్యాటరీ యొక్క థర్మల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, ఇంకా ఎవ్వరూ పరీక్షించలేదు. కనుక బ్యాటరీ బయటికి రానివ్వండి, స్కూటర్ బయటికి రానివ్వండి, వచ్చాక చూసి పరీక్షించి ఆ తర్వాత ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ప్రికాషన్ ఈస్ బెటర్ దాన్ ఫ్యూచర్ రిగ్రెట్. దానికి ముఖ్య కారణం ఓలా స్కూటర్స్ ఎప్పుడు కూడాను వెల్ ఇంజనీర్డ్ వెహికల్స్గా ఎప్పుడూ లేవు, నాట్ ఎట్. కనుక వెయిట్ చేయడం ఈజ్ వైస్. ఇంకా సెకండ్ అప్డేట్, మూవ్ OS 6 విత్ AI ఫీచర్స్. ఇవాళ రోజున మనం యాక్సెప్ట్ చేసే తీరాలి. AI అనే ఒక కీవర్డ్ ఒక ఫోమో లాంటిది. ఈ అప్డేట్లో అసలు AI అక్కరే లేదు అనే ఫీచర్లు ఉన్నాయి, అసలు ఈ ఫీచర్లు ఎవ్వరు అడగనే లేదు అనే ఫీచర్లు ఉన్నాయి, అసలు ఈ ఫీచర్లు ఎవ్వరు ఎప్పుడు అడగరు కూడా అనే ఫీచర్లు ఉన్నాయి. చాలా క్రేజీగా ఉంటుంది, ఒకసారి పూర్తిగా వినండి. వాయిస్ అసిస్టెంట్ దట్ యూ కెన్ టాక్ టు, అంటే రేంజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీరు అడిగితే ఆ డెమోలో యాడ్ రీజనరేషన్ అని చెప్పింది. ఇంకా మీ రైడింగ్ ప్యాటర్న్ ని అనలైజ్ చేసి రేంజ్ ఎలా పెంచుకోవాలో టిప్స్ వస్తుంది. అంటే రైట్ స్లో అండ్ రీజనరేట్ టు యాడ్ 5 to 10% ఆఫ్ మోర్ రేంజ్ అని చెప్పి. ఇది మనకి ముందుగానే తెలుసు కదా. ఇంకా 11 లాంగ్వేజ్ కి మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, దీని గురించి అయితే AI అక్కరే లేదు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్, థెఫ్ట్ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, వీటి గురించి కూడా AI అక్కరే లేదు. ఇంకా అడాప్టివ్ బూస్ట్ అంటే బేసిక్ గా మన హీరో విడాలోని బూస్ట్ మోడ్ లాగా. మీరు కనుక ఎకో మోడ్ లో ఉంటే, మీరు ఓవర్టేక్ చేయాలి అనుకుంటే ఆ కొద్దిపాటి యాక్సలరేషన్ గురించి, ఆ ఫ్యూ సెకండ్స్ గురించి ఎక్కువ యాక్సలరేషన్ ఇచ్చే డ్రైవింగ్ మోడ్ కి షిఫ్ట్ అవుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఓవర్టేకింగ్ అనేది ఎమర్జెన్సీ పని కాదు, అర్జెంట్ గా చేసేయాలి అనేది కాదు. 1 సెకండ్ లేదా 0.5 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఖర్చు పెట్టి ఎకో మోడ్ నుంచి స్పోర్ట్స్ మోడ్కి ఒక్క బటన్తో నొక్కి కూడా మీరు ఓవర్టేక్ చేయొచ్చు. లిటరల్లీ స్కూటర్లో రైడింగ్ మోడ్స్ ఇందుకోసమనే ఇచ్చారు. మీ రైడింగ్ సరళిని బట్టి రైడింగ్ మోడ్ చేంజ్ చేసుకొని డ్రైవింగ్ చేయడానికి. దీనికి కూడా AI అక్కర్లేదు. ఇంకా తర్వాత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. AI వాడి ఇచ్చిన బండి యొక్క సర్వీస్ ఎప్పుడు పూర్తవుతుంది, పూర్తయి బండి ఎప్పుడు వెనక్కి వస్తుంది అని చెప్పదగినగా ఉంటే చాలా ఉపయోగపడేది కదా. ఇంకా లాంగర్ హిల్ హోల్డ్, ఆటో హోల్డ్ ఆన్ స్లోప్స్, మల్టీ స్టాప్స్, ప్యాటర్న్ అన్లాక్ ఆన్ ద స్కూటర్. ఇక్కడ నుంచి ఇంకా క్రేజీగా అవుతాయి ఫీచర్లు ఎవరు అడగనటువంటిది. వాయిస్ నావిగేషన్ ఆన్ ఓలా మ్యాప్స్. అండ్ సెకండ్ ఇది ఓలా మ్యాప్స్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క లైవ్ అప్డేట్. ట్రాఫిక్ లో మనం నిల్చుని ఉంటే మన కళ్ళ ముందే ఉంటుంది కదా అబ్బాయి. తర్వాత అడాప్టివ్ ABS. ప్రస్తుతం ఉండే ABS బ్రేక్సే చాలా పూర్గా ఉన్నాయి, వాటినే ఫస్ట్ సరిచేయాలి. ఇంకా నన్ను అడిగితే నేను మాట్లాడిన ప్రతి ఓలా కస్టమర్ ఇప్పటిదాకా బ్రేక్స్ మీద మాత్రమే ఆధారపడితే చాలా వీక్ గా ఉంటుంది. బ్రేకింగ్ స్ట్రెంగ్త్ పెంచాలన్నా, ట్రాక్షన్ పెంచాలన్నా కోస్టింగ్ రీజనరేషన్ హై ఆర్ మీడియంలో ఉంచుకోండి, లేదా ఫోర్స్ రీజనరేషన్ హై ఆర్ మీడియంలో ఉంచుకోండి. అప్పుడే
బ్రేకింగ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ట్రాక్షన్ పెరుగుతుంది అని నాకు అప్డేట్ ఇచ్చారు. కనుక ఉండే ఏబిఎస్ని ఫస్ట్ ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది. క్రియేట్ యువర్ ఓన్ మూడ్ ఆన్ ద డాష్ బోర్డ్. ఇంకా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇదైతే అసలు ఎవరికి సేఫ్ కానే కాదు. అంటే ఒక స్కూటర్ దాంట్లో రివర్స్ గేరే బగ్స్ లేకుండా పనిచేయదు. దాంట్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇచ్చేసి మన సేఫ్టీ మొత్తం బండి సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయిపోతే అది నాకు తెలిసి అంత ఉపయోగపడేది కాదు. ఇప్పుడు క్రేజియస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అసలు ఎవరు ఎప్పుడు అడగబోనివి. కొలిజన్ వార్నింగ్ అండ్ సెకండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్. అసలు నిజంగా కొలిజన్ అయ్యే సిచ్యువేషనే ఉంటే, బ్లైండ్ స్పాటే ఉంటే రోడ్డు చూడడం మానేసి, బండి కంట్రోల్ ఉంచుకోవడం మానేసి డాష్ బోర్డ్ వైపు చూడడం అనేది ద లాస్ట్ థింగ్ దట్ యూ వాంట్ ఫ్రమ్ ఎ రైడర్. ఇంకా వ్లాగ్ మోడ్ అండ్ కెమెరా కంట్రోల్స్. ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ మొత్తంలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏమన్నా ఉందా అంటే అది కెమెరా ఆన్ ద స్కూటర్. అంటే పార్క్ చేసిన స్కూటర్తో అసలు ఎవరైనా కోతి పనులు చేస్తే మీరు చూడొచ్చు. ఇది ఇంట్రెస్టింగ్ ఫీచర్ అండ్ ఫన్నీ ఫీచర్ కూడా. ఇంట్రెస్టింగ్ ఎందుకంటే స్కూటర్ ప్యానల్స్ మీద ఒక బొక్క పెట్టి అందులో కెమెరా పెట్టడం అనేది ఆ ప్యానల్స్ని ఇది వరకు ఉండే స్ట్రెంగ్త్తో పోలిస్తే వీక్గా చేయడం. కానీ ఫనీ విషయం ఏంటంటే స్కూటర్ కాబట్టి ఉండేవే 4-5 ప్యానల్స్లు. అక్కడ కెమెరా అంటే మన కళ్ళ ముందే ఉంటుంది, కార్లా కాదు కాబట్టి. కనుక స్కూటర్తో అసలు ఎవరైనా కోతి పనులు చేయాలి అనుకుంటే ఆ కెమెరాని కప్పేసి కూడా చేయొచ్చు. అండ్ దిస్ మూవ్ OS 6 యొక్క బీటా వర్షన్స్ 2026 నుంచి స్టార్ట్ చేయొచ్చు. థర్డ్ అప్డేట్ వచ్చేసి ఓలా ఒక సరికొత్త మోటార్, ఫెర్రైట్ మోటార్ మీద పనిచేస్తుంది. ఈ మోటార్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ మీద డిపెండ్ అవ్వదు. ప్రస్తుతం రేర్ ఎర్త్ మెటీరియల్స్ ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక బ్యాన్ ఉండడం వలన ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఈ సరికొత్త మోటార్ నెక్స్ట్ ఇయర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. అండ్ వాటితో పాటు ఒక Gen 4 స్కూటర్ లైనప్ రాబోతోంది విత్ 4680 ప్రొప్రైటరీ సెల్ అండ్ దిస్ ఫెరైట్ మోటార్స్. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఆ స్కూటర్ కేవలం 98 కిలోల కర్బ్ వెయిట్ తో రాబోతోందని, విచ్ ఈస్ మచ్ లెటర్. ఫోర్త్ అప్డేట్ ఒక సరికొత్త స్కూటర్ ఓలా S1 Pro Plus స్పోర్ట్ ఒక సరికొత్త లుక్తో అండ్ కొన్ని ఏరోడైనమిక్ ఎలిమెంట్స్తో రాబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే స్పెక్స్ అన్ని ఆన్ ద పేపర్ మాత్రమే. బండి ఇంకా రెడీ కాలేదు, బండిని ఈవెంట్లో చూపించలేదు. ఫ్రమ్ 0 to 40 kmph ఇన్ జస్ట్ 2 seconds. ఫ్రంట్ కెమెరా, ఒక సరికొత్త సీట్, 15.4 kW పీక్ పవర్ ఇచ్చే మోటార్, 320 km IDC రేంజ్ విత్ 4680 సెల్, 14-inch వీల్స్, కార్బన్ ఫైబర్ పిలియన్ గ్రాబ్ రైల్ అండ్ ఫుట్ ట్రస్ట్. నిజానికైతే ఈ కార్బన్ ఫైబర్ విషయాల గురించి మనం అడగలేదు. ఆల్ వి ఆస్క్డ్ ఫర్ ఈజ్ అ కన్వీనియంట్ ఫుట్ ట్రస్ట్, ఒక కన్వీనియంట్ పిలియన్ గ్రాబ్ రైల్. ఇదే ప్రెసెంటేషన్ లో ఒక ఫన్నీ విషయం కూడా జరిగింది. ఏంటంటే ఆ ప్రెసెంటేషన్ లో ఒక కార్డు చెప్తోంది ప్రెసిషన్ మిర్రర్స్ అని చెప్పి. ప్రెసెంటేషన్ లో ఈ కార్డు గురించి చాలా కన్వీనియంట్ గా స్టేజ్ మీద స్కిప్ చేసేసారు కూడా. గ్యాస్ చార్జ్ రియర్ సస్పెన్షన్, యు గెట్ sculpted seat. అండ్ హానెస్ట్లీ ప్రెసిషన్ మిర్రర్స్ అంటే ఏంటో నాకైతే తెలియదు. వాటికి ఒక అర్థం ఉండే తీరాలి అని ఆశిస్తున్నాను అంతే. ఇంకా గ్యాస్ చార్జ్డ్ సస్పెన్షన్ అండ్ ఈ బండి 1.5 lakh ఇంట్రొడక్టరీ ప్రైస్ తో రాబోతోంది. ఇంకా ఫైనలీ లైక్ ఓలా కాల్స్ ఇట్ ద మూన్ షాట్, ఒక సరికొత్త స్పోర్ట్స్ బైక్ డైమండ్ హెడ్. ఇది 2027కి ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అట. అండ్ ఈ బైక్ ని స్టేజ్ మీద చూపించారు. ఇంకా వీటి స్పెక్స్ కూడా ఆన్ ద పేపర్ మాత్రమే. 0 to 100 kmph ఇన్ జస్ట్ 3 seconds. క్రేజీ యాక్సలరేషన్. ఇది కమ్స్ విత్ హబ్ సెంటర్డ్ స్టీరింగ్, ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంత హై పర్ఫార్మెన్స్ ఇచ్చే బండి ఒక హెవీ బిల్డ్, ఒక సాలిడ్ బాడీతో వస్తే ఒక మంచి రేట్ వస్తుంది. కానీ కంపెనీ మాత్రం ఈ బైక్ ని లైటర్ మెటీరియల్స్ తో తయారు చేస్తున్నాం అని చెప్పింది. బైక్ యొక్క టార్గెట్ ప్రైస్ కంపెనీ క్లెయిమ్ చేస్తోంది 5 lakhs అని చెప్పి. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా చాలా హానెస్ట్గా, చాలా జెన్యున్గా ఆశించాను. అసలైన కస్టమర్ల సమస్యలని పరిష్కరించే విధానంగా మాట్లాడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రూవింగ్ ద కస్టమర్ సర్వీస్, ఇంప్రూవింగ్ ద బిల్డ్ క్వాలిటీ అండ్ బ్రేక్స్, లేదా బండి యొక్క రిలయబిలిటీ పెంచే విధానం గురించి మాట్లాడతారని చెప్పి. కానీ ఈసారి కూడా ప్రతిసారి లాగానే ఆల్ వీ గాట్ ఈస్ మోర్ రేంజ్ క్లెయిమ్స్, మోర్ పెర్ఫార్మెన్స్, ఫీచర్స్ విచ్ ఆర్ బేసికలీ ఫుగాజీ. ఈ ఈవెంట్ గురించి మీకు అనిపించిందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి.